నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్లోనే ఒక కొత్త మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చామండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ టెంపుల్ ఎక్కడ అనేది అయితే ఫస్ట్ అడ్రస్ చేస్తాను. సాలూరు అండి. విజయనగరం నుండి అయితే 55 కిలోమీటర్లు, మన విశాఖపట్నం నుంచి అయితే 105 కిలోమీటర్ల దూరంలో నుండి సాలూరులోనైతే కొత్తమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. మీరందరూ వినే ఉంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే శ్యామలాంబ అమ్మవారి పండగ అయితే సాలూరులో అత్యంత ఘనంగా జరుపుతారండి. ఆ పండగకి అయితే నేను వెళ్ళాను. మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడ నుండి జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ లోనే కొత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఈ అమ్మవారు మన శ్యామలాంబ అమ్మవారు ఇద్దరు కూడా అక్క చెల్లెలని చెప్తారు. ఈ అమ్మవారికి కూడా పసుపు కుంకాలు అనేది ఈ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంలోనే ఈ అమ్మవారికి కూడా ఇస్తూ ఉంటారంట. సో అందుకని ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి అని అక్కడ చెప్తే మేమైతే ఈ టెంపుల్ కి వెళ్ళామండి. సాలూరుకి పెద్ద పండగ ఏది అంటే మన శ్యామలమ్మ అమ్మవారి పండగే పెద్ద పండగ కింద ట్రీట్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువుల్ని, చుట్టాలని, ఫ్రెండ్స్ ని, తెలిసిన వాళ్ళని పిలుచుకొని ప్రతి ఇంటి దగ్గర కూడా టెంటేనండి. ఏ ఇంటి దగ్గర చూసినా కూడా టెంట్ ఉంటుంది. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారనే చెప్పాలి ఈ పండగ అయితే. నేను అమ్మవారి టెంపుల్ శ్యామలమ్మ వారి దర్శనంకి వెళ్ళినప్పుడు అయితేనండి, రోడ్లు అయితే అసలు ఖాళీయే లేదు. మనుషులు అంటే ఇంకా ఇసుకేస్తే రాలని జనం అంటారు కదండి, రాత్రి లేదు పగలు లేదు, అంతమంది జనాలు ఉన్నారు. అంటే దగ్గర ఉన్న ప్లేస్ కి మనం వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకుంది అనమాట, అంత రష్ గా ఉన్నది. పండగ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. పండగ అన్నా జాతర అన్నా ఏదైనా సరే జనాలే కదండి, ఊరంతా జనాలే. ప్రతి ఇంట్లోని 30 మందికి ఎక్కువే గానీ తక్కువైతే ఏ ఇంట్లో కూడా ఉండరండి. నేను చూసిన ప్రతి ఇంట్లోనైతే ప్రతి ఇంటి ముందు టెంట్లు, 2-3 టెంట్లు, అండ్ ఇంకా బిర్యానీలు, నాన్ వెజ్లు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లతోనే నాన్ వెజ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి శ్యామలమ్మ వారి పండగకి అయితే. మీరు స్టిల్ ఇప్పటికే మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే శ్యామలమ్మ అమ్మవారి టెంపుల్ గురించి కానీ ఆమె విశిష్టత గురించి కానీ సెర్చ్ చేస్తే మీకు ఒక వీడియో వస్తుందండి. అమ్మవారు 2012 అనుకుంటాను, పాలు అనేవి అమ్మవారు తాగారు అని, ఒక స్పూన్ తో పాలు అనేది అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారు తాగారు. అండ్ అది వీడియోతో సైతం మన యూట్యూబ్ లోని గూగుల్లో ఉన్నదండి. మీరు ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఇంతమంది అమ్మవారిని అంతలా నమ్ముతున్నారు, ఎందుకు ఆవిడ సాలూరు గ్రామదేవత అయింది, ఎందుకు ఆ పండుగ అంత బాగా చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. ఆమెనైతే సత్యమైన తల్లి కింద భావిస్తారండి. సరే, నేను ఇప్పుడు కొత్తమ్మ తల్లి టెంపుల్ గురించి చూపిస్తూ శ్యామలమ్మ అమ్మవారి కోసం అన్ని విషయాలు ఇందులో చెప్పడం అయితే కరెక్ట్ కాదు. నేనైతే శ్యామలమ్మ అమ్మవారికి సంబంధించింది ఒక కథ కూడా ఉన్నదండి. ఆ కథతోనైతే నేను మీ దగ్గరికి మరొక వీడియోతోనైతే నేను వస్తాను. ఆ వీడియోలోని అమ్మవారి టెంపుల్ మొత్తం అంతా కూడా నేను చూపిస్తానండి, ఎలా ఊరేగింపు అయింది అంటే నేను ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళి ఏదేదైతే ఫుటేజ్ తీసానో ప్రతిది కూడా నేను ఆ వీడియోలోనైతే నేను డిస్ప్లే చేస్తాను. సో కొత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఎంట్రన్స్ లోనే మీరు చూసుంటారు, లైట్ సెట్టింగ్ అది పెట్టారు. అక్కడ రోడ్ అది ఉండేది కాదు, బట్ రోడ్ అది వేసి చాలా నీట్ గా చేశారండి టెంపుల్. అండ్ టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా నీట్ గా ఉన్నది. చూసారా, మన లక్ష్మీదేవులకి సంబంధించి ప్రతి అవతారం కూడా ఇప్పుడు మనం చూసాం, ఇప్పటి వరకు చూసిన క్లిప్పింగ్ లోని. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఒక ఆమె బొట్టు పెడుతున్నారు చూడండి. ఈ టెంపుల్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆవిడ దగ్గర బొట్టు అనేది పెట్టించుకోవాలంటండి. ఎందుకంటే వాళ్ళు అంటే ఈ వేప చెట్టు దగ్గర నుండి గుడి స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉన్నారంట. సో అందుకనే ఆవిడ చేత అందరూ వెళ్ళి బొట్టు అనేది పెట్టించుకుంటున్నాం. అక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత మనం గుడిలోకి అనేది వెళ్ళాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సాలూరు పండగకి మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో అయితే మర్చిపోకుండా కమెంట్ చేయండి. మరి ఈ గుడి ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు, ఎవరి స్థలం అనేది దానం చేశారు అనేది అయితే ఇగోని చూడండి, ఇక్కడ చూడొచ్చు. శ్రీ పిడక రాజన్న దొరగారి ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అంటండి. ఆయన స్థలం 10 సెంట్ల స్థలం అనేది విరాళంగా ఇచ్చారంట ఈ టెంపుల్ కోసం. సో గుడి అనేది డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు గుడిలోనికి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం ఇలా స్టెప్స్ తో. గుడి అయితే చాలా నీట్ గా ఉందండి. కొత్తమ్మ తల్లి టెంపుల్ సాలూరులో ఒక హైలైట్ అనేది ఉందండి. అది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి.
వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన పంతులు గారికి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో నేను ఒక హైలైట్ ఉంది అని చెప్పాను కదండి ఈ టెంపుల్ లో, అదేంటి అనేది చూద్దాం రండి. మలేషియాలోని కనబడే మురుగన్ స్టాచ్యూ అండి. మురుగన్ స్వామి స్టాచ్యూ అయితే ఇక్కడ మన సాలూరు కొత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. నేను గూగుల్లో కూడా కొట్టి చూసాను ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని. సో నాకైతే డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. మీకు ఏమైనా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ అయితే కమెంట్లో అయితే కమెంట్ చేయండి. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.